హాయ్ అండి. నమస్తే. కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించిన అపశృతులు నవల మొదటి భాగం విందాం. యూ మేనర్లెస్ మ్యాన్, కోపంగా, నిరసనగా, అసహనంగా అంది రమాదేవి. మన సాంప్రదాయం, సంస్కృతి మగవాణ్ణి ధిక్కరించి తిరగడమే అయితే, అలా పరాయి మగవాడన్న జంకు బిడియము లేకుండా తిరిగే నీ ప్రవర్తనే సంస్కారవంతమైందనుకుంటే మరి నేను చెప్పవలసింది, మాట్లాడగలిగింది ఏమీ లేదు. మేనర్లెస్ మ్యాన్ అని చాలాసార్లు అన్నావు, అంటున్నావు. భర్త చూస్తూ ఉండగా అతనికి తువ్వాలందించటం, చలోక్తులు విసిరి పగలబడి నవ్వడం, అది సంస్కారమా? శ్రీధర్ నా క్లోజ్ ఫ్రెండు. అతని మాట కడ్డొస్తూ నిర్లక్ష్యంగా తల విసిరి అంది రమ. కావచ్చు, కానీ నీ ప్రవర్తనే నాకు నచ్చనిది. తల అడ్డంగా విసురుతూ తిప్పి అన్నాడు శ్రీనివాసరావు. అయితే? చిత్రంగా కళ్ళు తిప్పి అతని వైపు చూసింది రమ. నాకు నచ్చే విధంగా, నన్ను నొప్పించని తీరులో నా హృదయం గాయపరచకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అలా మెసులుకోవడం నేర్చుకోవాలి. నన్ను నేను మభ్యపరుచుకుని, నా స్వేచ్ఛ అరికట్టుకుని ఒకరి తృప్తి కోసం నటించేది కాదు ఈ రమ. అంత స్వతంత్రం కోరేదానివి నీ ఇష్ట ప్రకారమే ఉండాలనుకునేటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్ళంటే స్వతంత్రం చచ్చిపోతుందని, ఒకరి ఇష్టాలకు బానిస కావాలని ఎవ్వరూ ఏ శాస్త్రమూ చెప్పలేదు స్త్రీకి. ఓ సరే, ఎవరూ చెప్పకపోయినా నిన్ను భరించేవాణ్ణి కాబట్టి. మీరేమీ నన్ను భరించడం లేదు, అతని మాటలకు అడ్డొస్తూ వెటకారంగా అంది రమ. ఎంత అహం! నిన్ను నువ్వు పోషించుకోవడానికి డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన ఇంత రెచ్చిపోయి మాట్లాడతావా? వద్దు, ఉద్యోగం మానే. నిన్ను నేను పోషిస్తాను. లేకుంటే లేకుంటే విడిపోవాల్సి ఉంటుంది. ఓ బెదిరిస్తారా? అలాగే కానివ్వండి. చచ్చా, నీకు తెలిసే జవాబులు చెబుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నా ప్రాణానికి ఓ గుదిబండవయ్యావు. అతగాడు వెళ్ళాడుగా, ఓ అరగంటలో వంటవుతుందా అడిగాడు శ్రీనివాసరావు వాచ్ చూసుకుంటూ. అవదు, హోటల్లో తిని వెళ్ళండి. అతను డ్రెస్సు మార్చి వెళ్ళిపోయాడు. ఆమె దబాల్న తలుపులు వేసుకుంది. ఆ రాత్రి తొలి ఆట సినిమా చూసి ఇంటికొచ్చాడు శ్రీనివాసరావు. రమ అప్పటికే డ్యూటీకి వెళ్ళిపోయింది. అతనికి అన్నం తినాలనిపించలేదు. బట్టలన్నా మార్చకుండా మంచం మీద వెల్లకిలా పడుకున్నాడు. తను, తన భార్య, తన జీవితం అతనిపై అతనికే అసహ్యం వేసింది. ఒక ఆడదాన్ని లొంగదీయలేని చేతగాని వాడు తను. భార్యను అదుపులో పెట్టలేని బలహీనుడు తను. జుట్టు పీక్కున్నాడు, కణతలు రుద్దుకున్నాడు. తనను ఎంత విసిగిస్తుంది రమ! రాత్రి 2 గంటల వేళ రమ డ్యూటీ నుంచి వచ్చింది. చీకటి రాత్రి, వర్షం కురుస్తుంది. తలుపు దబదబా బాదింది రమ. పావుగంట తరువాత తలుపు తెరిచాడు శ్రీనివాసరావు. నిండా తడిసిన ఆమె వైపు చురచురా చూస్తూ, ఈ అందం అందరూ చూశారా? చూపించావా అన్నాడు చురుగ్గా. అంతకన్నా చురుగ్గా అని పక్క గదిలోకి వెళ్ళింది రమ. అతను కప్పుకున్న దుప్పటి లాగేస్తూ, లేవండి, అలక చాలు గాని లేవండి. ప్రతిరోజు ఉన్నదేగా. భోజనం మానేసి బట్టలన్నా మార్చకుండా ఏమిటండి ఆ పడక? కాలేజీకి టైం అవుతుంది. రాత్రి డ్యూటీ నుంచి ఆడది ఒక్కత్తి రావాలని ఏమైనా వచ్చారా నిద్రలేకపోవడానికి? అంది రమ. ఆడదాని లక్షణాలు నీకెక్కడున్నాయి? కర్మకాలి కట్టుకున్నాను. నన్ను వాగించకు. నాకు జ్వరం వచ్చినట్టుంది. కాలేజీ లేదు, కాష్టం లేదు. ఇవాళ లీవ్ పెడతాను, లేకపోతే రిజైన్ చేస్తాను. నువ్వు ఎలాగూ ఉద్యోగం చేస్తున్నావుగా. బెదిరిస్తారా? అలానే చేయండి. మీరు లేవంటున్న ఆడలక్షణాలు నాకు వస్తాయని మాత్రం ఆశ పెట్టుకోకండి. రమా, అబ్బా, కాసేపు నోరు మూసుకుందు. సరే. ఆమె చెరచెరా వెళ్ళిపోయింది. అతను లేచి బాత్రూం వైపు నడిచాడు. మోహం కడిగి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు అతను. కాఫీ గ్లాసు టక్కున పెట్టిందామె. ఇవాళ డే డ్యూటీ కాబోలు. కాఫీ సిప్ చేస్తూ స్వాగతంలా అన్నాడు అతను. అవును, ఆమె జవాబు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నా ఒంట్లో బాగుండలేదు. మీరు చంటిపాపాయి కాదు. కాకపోయినా నీ అవసరం నాకుంటుంది. నేనేమీ కాళ్ళు పిసకను. చిచ్చి, ఎటువంటి భార్యవు దొరికావు? అదే నేను అనుకుంటూ ఉంటాను. అంటే? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీలాంటి భర్త దొరికారని? వదిలే. 10 సార్లు అనకపోతే ఆ పనేదో మీరే ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఆలోచిస్తున్నాను.
ఇలా పోట్లాడుకుంటూ నీ చేత అలుసుగా మాటలు తింటూ నీ దగ్గర ఎందుకు పడుంటున్నానా అని. నే తెచ్చే జీతం కోసం. రమా, నోర్మొయ్, వెధవ డబ్బు తెస్తున్నావు, నాకు అక్కర్లేదు, ఉద్యోగం మానే. 1,00,000 సార్లు చెప్పాను. డబ్బెందుకు తీసుకుంటున్నానో నీ దగ్గర నుంచి తెలుసా? ఇష్టం వచ్చిన వేషాలు వేస్తావని డబ్బుంటే. ఏమండి, మగవాణ్ణి మొగుణ్ణి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడేదాన్ని కాదు. ఏం కర్మ చేసుకున్నానో ఒక్కనాడైనా ఆప్యాయతగా మాట్లాడిన పాపాన పోరు. సూటిగా వ్యంగ్యంగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టడం, మీరు రెచ్చిపోవడం. ఆమె ఏమేమో సణుగుతుంది. అతను మౌనంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఆమె రేడియో ఆన్ చేసింది. వద్దు, తలనొప్పిగా ఉంది అన్నాడతను. వాచ్ ఆగిపోయింది, కీ ఇవ్వాలి అందామె. ఎవరినన్నా టైం అడుగు అంటూ విసురుగా లేచి రేడియో కట్టేశాడతను. ఎవరిని అడుగుతాను, మీరు అడిగిరండి. టైం తెలియకపోయినంత మాత్రాన పర్వాలేదు. ఇవాళ నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు, ఇంటి దగ్గర ఉండాలి. డ్యూటీ మాన్నా ఇంటి దగ్గర ఉండను. ఎక్కడికి వెళ్తావు? ఏమిటండి మరీను, ఇంటి దగ్గర ఉండాలి, డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్తావు అంటూ పల్లెటూరు మొద్దును శాసించినట్లు. పల్లెటూరి మొద్దును కట్టుకుంటే నా జీవితం హాయిగా ఉండేది, ఈ పొగరబోతును కాక. అబ్బబ్బా, ఎంత పొగరు నాకు, అలా కనిపిస్తున్నాను మీకు. సరి, మీతో వాదన పెట్టుకుంటే ఇవాళ తెమిలినట్లే. ఆమె జడల్లుకుంటుంది. ప్లీజ్, దయచేసి నా మాట వినురమ్మా. ఏటో ప్రయాణం అవుతున్నట్లున్నావే, ఈరోజు ఇంట్లో ఉండకూడదు? తలనొప్పిగా, ఒంట్లో ఏమీ బాగుండలేదురమ్మా. అసలు నీకు ఎలా చెప్పాలో, ఎలా నిన్ను మార్చాలో నాకు తెలియటం లేదు. ఎటన్నా వెళ్ళిపోతావా అన్నాడు. ఆమె గొంతులో విసుగు. అతను మాట్లాడలేదు. ఒత్తిగిలి కళ్ళు మూసుకున్నాడు. గిన్నెలు సర్దిన చప్పుడు, పెట్టి తెరిచిన చప్పుడు, తలుపులు దఢాలన వేసి గడియ పెడుతున్న శబ్దము విన్నాడు శ్రీనివాసరావు. ఏమిటి ఆలోచిస్తున్నారు అని అతని భుజం పట్టి కుదిపింది రమాదేవి. అతను తల కొంచెం తిప్పి ఒక్కసారి ఆమె వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. నేను వెళ్ళాలి, ఫ్లాస్కులో కాఫీ ఉంది. మీకు భోజనం అవసరం లేదుగా? శాంతకి కొడుకు పుట్టాడు, మీకు తెలుసు కదా. ఇవాళ పేరు పెడతారు. డిన్నర్ ఉంది, నన్ను ముందుగా రమ్మంది. నా ఇల్లు సంసారం గురించి తనకేం తెలుసు? వెళ్తున్నాను. ఆ వాక్ ప్రవాహానికి పరధ్యాసలోంచి ఉలిక్కిపడి ఆమె వైపు అసహ్యంగా, అసహనంగా చూశాడు. తాను ఎన్నిసార్లు చెప్పినా టెర్లిన్, నైలాన్, జార్జెట్ ఇలాంటి పల్చటి, ఒంటిమేంచి జారిపోయే చీరలే కడుతుంది రమ. అందరూ ఆమె వైపు, ఆమె అందాన్ని తాగేస్తున్నట్టు చూస్తుంటే తన ఒంటి మీద తేళ్లు జర్రిలు పాకుతున్నట్లు అనిపిస్తుంది. తన సమాధానం వినకుండానే ఆమె వెళ్ళిపోయింది. తన అంగీకారం, అనుమతి ఆమెకు అక్కర్లేదు. చివాన్న లేచి వీధి వరండాలోకి వచ్చాడు. వెళుతున్న ఆమె వైపు చూసిన అతనికి పట్టరాని కోపం వచ్చింది. రమా, గట్టిగా అరవబోయి పెదవి కరుచుకున్నాడు. గొంతు విడలేదు. రమాదేవి రోడ్డు మళ్ళీపోయింది. అతను కుడిచేతి గుప్పెటతో జుట్టు పీక్కున్నాడు. దఢాలన తలుపులు వేసి ఈజీ చైర్లో కూర్చుని కిటికీ ఓచల మధ్య నుంచి ఎటో శూన్యంలోకి చూపులు పడుతున్న అతని కనుల ముందు గతం కనిపించి నవ్వుతుంది. శ్రీనివాసరావు ఎంఏ పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చిన రోజు, అబ్బాయి, సాయంత్రం అమ్మాయిని చూస్తావు కదూ అన్నారు శ్రీనివాసరావు తండ్రి రంగనాథం. తుళ్ళిపడ్డట్టు కదిలి, ఏం తొందర నాన్నా, ఉద్యోగం అవ్వాలిగా అన్నాడు గొంతు తడబడుతుంటే. నీకు లేకపోతే ఏ, అమ్మాయి చేస్తుందిగా. వంటింట్లో నుంచి గబగబా యువతలికి వస్తూ అంది శ్రీనివాసరావు తల్లి జానకమ్మ. చచా, ఊరుకో అమ్మా, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే నేను కూర్చుని తింటానా? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు శ్రీనివాసరావు. ఒసేవ్, నువ్వుండు, మాట్లాడకు. అలాగేరా, ఉద్యోగం అయ్యాకే పెళ్లి చేసుకోవచ్చు, నిశ్చయం చేసుకుందాం. అమ్మాయి బంగారు బొమ్మల మాంచి చలాకీగా హుషారుగా ఉంటుందిలే. చివాన్న లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఏమిటండి, మనం ఇలా నాంచుతుంటే బంగారం లాంటి సంబంధం చేయి దాటిపోదు? వెళుతున్న కొడుకు వినిపించేలా అంది జానకమ్మ. మరి దేశంలో ఆడపిల్లలు దొరక్కపోరు, ఇప్పుడే చూపులు వద్దు నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీనివాసరావు. తాలూకాఫీసు గుమస్తా ఉద్యోగం చేసి రిటైర్ అయిన రంగనాథం బుద్ధి చాకులా పనిచేసి మాటిచ్చేశాం, సాయంకాలం నిన్ను తీసుకొస్తున్నామని, మా మాట నిలబెట్టు అంటూ పైమీద కండువా గట్టిగా దులిపి విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. తెల్లబోయాడు శ్రీనివాసరావు అతని మాటలు వింటూ. మాట మాత్రమైనా నాతో చెప్పనక్కర్లేదా? చచ్చా, ఏం మనుషులో మీరు అని విసుక్కున్నాడు క్షణం. మధ్యాహ్నం 3 గంటల వేళ అరటికాయ బజ్జీలు వేస్తుంది జానకమ్మ. వంటింట్లోకొచ్చి తల్లి పక్కన పీటవాల్చుకుని కూర్చుని, అమ్మా, నా పెళ్లికి ఇప్పుడేం తొందరమ్మా, నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు.
బావుంది. ఎప్పుడైనా చెయ్యమని అడుగుతావా? 3 ఏళ్లయి ఇదే వరస నవ్వేసింది ఆవిడ. చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి వద్దమ్మా, నాకు వ్యవసాయం చేయిస్తూ ఈ పల్లెలోనే ఉండిపోవాలనుంది. ఇక్కడ ఈ ఊళ్ళోనా? వ్యవసాయమా? ఆమె తెల్లబోయి చూసింది అతని వైపు. ఏ, మా తాతలు ఈ ఊళ్ళోనే వ్యవసాయం మీద బ్రతికారు. నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ ఎలాగూ వస్తుంది. ఆ డబ్బుతో మన పొలం విడిపించేసుకుందాం. నిన్ను చదివించింది ఇందుకా? ఏమిట్రా అబ్బాయి నీ ఉద్దేశం? కాస్త తీవ్రంగానే ధ్వనించింది ఆమె గొంతు. చదువు కేవలం ఉద్యోగం కోసమేనా అమ్మా ఉపయోగపడేది? మరెందుకు? టక్కున ఎదురు ప్రశ్న వేసింది జానకమ్మ. నవ్వుకున్నాడు శ్రీనివాసరావు ఆమె అమాయకత్వానికి. జీవితానికి మరొక ఆధారం లేకపోతే ఉద్యోగానికే. కానీ 10 ఎకరాల మాగాణి ఉన్న నేను ఉద్యోగం మానేస్తే నాలా చదివిన ఇంకో వ్యక్తికి ఆ ఉద్యోగం లభించొచ్చుగా అనుకుంటూ. అయితే ఎందుకు చదివావు ఎంఏ? బోలెడు డబ్బు తగలేసి. అక్కయ్యకి 5,000 రూపాయలు నగలు చేయించి పెట్టావు. చదువు అక్కర్లేదన్నావు. బోలెడు కట్నం పోసి బాగా చదివిన అతనికిచ్చి పెళ్లి చేశారు. అక్కయ్య విద్యావంతులైన భర్త, ఆడబిడ్డలు అందరి మధ్య తను చదువుకోలేదని క్షణక్షణం తనను తాను చిన్న చేసుకుని బాధపడుతుంది. చదువు ఉద్యోగానికి ఒక్కదానికే ఆర్జించాల్సింది కాదమ్మా. ఊపిరి ఉన్నంత వరకు మన జీవితానికి మంచి మిత్రుడిలా సహకరిస్తుందమ్మా. అసలు ఓనమాలే దిద్దని ఆమెకింకా విపులంగా ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు శ్రీనివాసరావు. ఒరే అబ్బాయి, నేను చెప్తానుండరా. 10 ఏళ్ల క్రితం నేను శృంగవరపు కోటలో పనిచేసేటప్పుడు మన ఇంట్లో చదువుకోకపోయినా చురుకు తెలివి ఉన్న జానకమ్మ చాలు ఊరుకుందురు అంటూ చెప్పొద్దన్నట్టు ఆమె వైపు చూసింది. పకపకా నవ్వేశాడు శ్రీనివాసరావు. ఎందుకురా నవ్వేస్తున్నావు అంటూ నవ్వారు రంగనాథం. అమ్మ బట్టలు వేస్తే చాకలి పిల్ల పద్దు రాసిచ్చి బట్టలు పట్టుకుపోయేది. 4 రేపులు అయ్యేసరికి ఇంటందరి బట్టలు మొత్తం 15 బట్టలు పోయాయి. తల్లి చిన్నబుచ్చుకుంటుందేమో అని జంకుతూ నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. అది అందుకే నేను BA పాస్ అయిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఎన్నుకున్నాను. సగర్వంగా కొడుకు వైపు చూస్తూ అన్నారు రంగనాథం. నాకు ఇష్టం లేదు నాన్న, నిర్మోహమాటంగా అనేశాడు శ్రీనివాసరావు. అబ్బాయి, అమ్మాయిని చూడు. నీకు అమ్మాయి నచ్చింది లేనిది చెప్పు అంతే. మాటిచ్చాం ఇవాళ అబ్బాయిని తీసుకొస్తామని. ఒసేవ్ అన్నట్టు వాళ్ళ ఇంటికి ఎలానో వెళ్తున్నావు. ఇప్పుడు ఎందుకు అవి చేస్తున్నావు అన్నాడు రంగనాథం. మనకి టిఫిన్లు చేసి పెట్టడానికి ఉయ్యాలవారి ఇల్లేమిటండి, ఆ అమ్మాయి బంధువుల ఇంటికి వచ్చింది కానీ అంటూ దీర్ఘం తీసి నవ్వి కొడుక్కి ఆయనకి చెరో ప్లేట్లో బజ్జీలు పెట్టించింది జానకమ్మ. శ్రీనివాసరావు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూపులకు ప్రయాణమయ్యారు జానకమ్మ, రంగనాథం. అతనేమో చెప్పబోతూ, అమ్మా పిలిచిందే తడువు, నీకేం తెలీదు శ్రీను, నాన్నగారు చెప్పినట్లు విను. జానకమ్మ హితవు. నాన్న, ఎందుకురా ప్రతిసారి తోలగొట్టేస్తావు? అమ్మాయి నీకు నచ్చింది లేనిది చెప్పు, అంతదాకానే. తర్వాత మిగతా విషయాలు నేను చూసుకుంటాను. రంగనాథం మందలింపు. యాంత్రికంగా బుద్ధిమంతుల్లా వారి వెనక నడిచాడు శ్రీనివాసరావు. కనులెత్తి రమవైపు చూసిన శ్రీనివాసరావు రెప్పవాలిస్తే ఆ కాలం ఆమె కనిపించదన్నట్లు ఆమె అలంకరణ అందమూ చూసి ముగ్ధుడైపోయాడు. మౌనంగా వాలుచూపులు చూస్తూ నునుసిగ్గులు వలకబోసింది రమాదేవి. ఆమెతో ఏదో మాట్లాడాలనుకున్నాడు. ఆమె గొంతు ఎలా ఉంటుందో వినాలనుకున్నాడు. ఆమె జీవితం ఎలా మలుచుకోవాలనుకుంటుందో, ఆమె అభిప్రాయాలేమిటో, తన అభిప్రాయాలతో ఆమె ఏకీభవిస్తుందో లేదో అని అడగాలి. ఇంకా ఇంకా ఎన్నో గమ్యం లేని ఆలోచనలు, నిలకడలేని మనస్సు. ధైర్యం చాలక కర్తవ్య మూఢుడై కాఫీ టిఫిను కానిచ్చి తల్లిదండ్రుల వెనక ఇంటికొచ్చేశాడు. పిల్ల బంగారు బొమ్మ కదండి. కాబోయే కోడలి అందాన్ని చూసి మురిసిపోతూ అంది జానకమ్మ భర్త వైపు చూసి. ఒట్టి బంగారు బొమ్మ కాదు, నీలా మోదుగ పువ్వు అనుకున్నావేమిటి? BA పాస్ అయి టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. అబ్బాయి శ్రీను, ఖాయపరిచేస్తాను ఉత్సాహంగా సంతోషంగా అన్నాడు రంగనాథం. ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడాలి నాన్న. శ్రీనివాసరావు గొంతు దృఢంగా ధ్వనించింది. తేలిగ్గా నవ్వేశాడు రంగనాథం. నీ మొహం, ఏం మాట్లాడతావు? చదువు ఉద్యోగం విన్నావు, అమ్మాయిని చూశావు, మిగతా విషయాలు తల్లి తండ్రి లేరు, బామ్మ పెంచింది. అది సరే, నాకు ఆ అమ్మాయితో ఒకసారి, అంటే ఆ అమ్మాయి అభిప్రాయాలు తెలుసుకోవాలనుంది. ఏమిట్రా అభిప్రాయం? నా అభ్యంతరం లేదు, ఇష్టమే అని వాళ్ళ బామ్మతో చెప్పిందట. అంతకన్నా సంసారింటి ఆడపిల్ల ఏం చెబుతుంది? సినిమా, నాటకం రిహార్సల్సా? బావుంది. ఛా,
పాతకాలపు మనుషులు మీరు. BA పాస్ అయి 6 నెలలై ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయిలో వ్యక్తిత్వం, అభిప్రాయం ఉంటుంది నాన్న. దైవం వక్రించి మా ఇద్దరి వ్యక్తిత్వాలు, అభిరుచులు భిన్నమైతే ఉత్తర దక్షిణ ధ్రువాల్లా. నీ మొహం. ప్రతివాడికి సినిమాలు, పుస్తకాలు కావు గాని వాగుడు, అర్థం లేని ఆలోచనలు లావయ్యాయి. ఇద్దరూ చదువుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని కాలక్షేపం చేయలేరు. కాలక్షేపం కోసమా నాన్న పెళ్ళి? నవ్వాడు శ్రీనివాసరావు. అబ్బబ్బా, నీకు చెప్పలేనురా శ్రీను, నన్ను వేధించి చంపుతున్నావు. మీ అమ్మాయి మా వాడికి నచ్చలేదు అని కబురు చేస్తానులే. లేచి నిల్చున్నాడు రంగనాథం. నచ్చలేదని ఎవరన్నారు నాన్న? చిరాకణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. ఆహా, నచ్చింది కదా, మరి మాట్లాడకు అంటూ వెళ్ళబోతున్న రంగనాథం, ఆ అమ్మాయి ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. కొడుకన్న మాటలకు వెనుదిరిగి చిన్నగా నవ్వుతూ, మూడు ముళ్ళు పడ్డాక నువ్వు వద్దంటే మానేయదు. ఆ శాస్త్రులు గారిని కలుసుకుని వాళ్ళకి భోగట్టా చెప్పొస్తాను. ఏమేవ్, తలుపేసుకో అంటూ వెళ్ళిపోయారు రంగనాథం. బోనులో పులిలాగా గబగబా పచారులు చేశాడు శ్రీనివాసరావు. పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఉద్యోగం మానకపోతే, తన మాట నిర్లక్ష్యం చేస్తే, తనని చిన్నచూపు చూస్తే జుట్టు పీక్కున్నాడు, కణతలు రుద్దుకున్నాడు. తల్లితో ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కల్పించమని అడగాలనుకుని లాభం లేదని ఆ ప్రయత్నం విరమించిన వాడిలా నిరాశగా, నిస్పృహగా మంచం మీద బోర్లా పడుకున్నాడు. మరి ముహూర్తాలు లేవు, ఈ ముహూర్తమే భేషుగ్గా ఉంది అన్నాడు. ఆ మర్నాటి ఉదయమే పొడుం పీలుస్తూ ప్రత్యక్షమయ్యాడు శాస్త్రులు. శుభం, తథాస్తు, కానివ్వండి, మీ చేతుల మీదుగాని అంటూ శాస్త్రులు గారిని గదిలోకి తీసుకువెళ్ళి ఏమేమో గుసగుసలాడారు రంగనాథం. అనుకున్న ముహూర్తానికి ఘనంగా పెళ్లి జరిగిపోయింది. రమ తరపున ఆమె బామ్మ, మగ, ఆడ స్నేహితులు, ఎవరో దూరపు బంధువులు 4-5 హాజరయ్యారు. పెళ్లికి ముందు కట్నం తీసుకోకండి నాన్న అని శ్రీనివాసరావు చెప్తున్నప్పుడు ఒట్టి అమాయకుడిని చూసినట్లు జాలిగా చూశారు రంగనాథం కొడుకు వైపు. మరోసారి హెచ్చరించాడు, కట్నం రూపంలో ఏమిచ్చినా తీసుకోవద్దని. ఇన్నిసార్లు చెప్పలేమిట్రా అబ్బాయి అంటూ తేలిగ్గా నవ్వేశాడు రంగనాథం. గృహప్రవేశం రోజున ఊరి ప్రజలంతా విరగబడి చూశారు రమని. రంగనాథం గారి కోడలొచ్చిందని ఆమె అందాన్ని మెచ్చుకుంటూ అలంకరణను విమర్శించి నవ్వుకున్నారు. పెరటి తోటలో సపోటా చెట్టు కింద నిలుచుంది రమ. చల్లటి గాలికి సన్నజాజి సువాసనలు మత్తుగా గాలితో వీస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు, ఎప్పుడూ పల్లె, తోటలు, అక్కడ లభించే అనుభూతులు చవిచూడని రమ ఎగిరెగిరి కొమ్మలపై వాలే పక్షుల వైపు చిత్రంగా చూస్తుంది. రమ, మృదు గంభీరమైన గొంతుక పిలుపు. ఉలికిపాటుగా తల తిప్పి చూసి చప్పున సిగ్గుగా తలవాల్చి పైపంటితో కింద పెదవి నొక్కిపట్టి చీర చెంగు వేలికి చుట్టుకుంటూ కాలి బొటనవేలితో నేల మీద రాస్తూ నిలుచుంది రమ. గ్రాడ్యుయేట్ అమ్మాయికి కూడా ఇంత సిగ్గుంటుందా? ఆమె భుజంపై చెయ్యి వేసి రెండవ చెయ్యి ఆమె గడ్డం కింద ఆంచి సున్నితంగా ఆమె మొహం తనవైపు తిప్పుకున్నాడు శ్రీనివాసరావు. గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన స్త్రీ సహజమైన సిగ్గే లేకుండా పోతుందా అనాలనుకుంది, కానీ అదే సిగ్గు ఆమె మౌనానికి కారణమైంది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, అలా కాసేపు కూర్చుందామా అన్నాడు తర్జనితో మామిడి చెట్టు కింద ఉన్న సిమెంటు బెంచి చూపిస్తూ. మౌనంగా అతన్ని అనుసరించింది రమ. ఇద్దరు మౌనంగా ఒకరివైపు మరొకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. అతని మధుర స్మృతిని చెరిపేస్తూ, కమ్మని కల కరిగిస్తూ సన్నటి వానజల్లు కిటికీ ఓచల మధ్య నుంచి శ్రీనివాసరావు మొహానికి కొట్టింది. కిటికీ తలుపులు మూసి కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ, అబ్బా, ఆనాటి రమచూపులో ఎంత తీయని భావం ఉంది. అలా ఇద్దరం మౌనంగా మోగదంపతులుగా ఉండిపోతే మా జీవితం ఎంత సుఖమయమయ్యేది. క్షణక్షణం ఈ సూటిపోటీ మాటలు, నచ్చని నడవడులు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాటలు విసిరి మూతులు ముడుచుకుని మళ్ళీ ఒక దగ్గర చేరడం, తన్ని సవాల్ చేస్తున్నట్లు, నువ్వు ఓడిపోయావు అన్నట్లు రమ కొంటెగా నవ్వడం, తాను ఆమెను దూరంగా తోసి చివాలన లేచిపోవడం. ఏమిటి దాంపత్యం? ఎవరిలో ఉంది లోపం? నాలోనా, రమలోనా? కణతలు బలంగా రుద్దుకుని మళ్లీ గతాన్ని నెమరవేసుకుంటున్న శ్రీనివాసరావు దృక్పథంలో సినిమా రీలులా మళ్లీ కదిలిపోతుంది అతని గతం. నేను మీకు నచ్చలేదట, నాతో పెళ్ళొద్దన్నారట, నిజమేనా? కాస్త కొంటెదనం, కాస్త నిజం తెలుసుకోవాలి అన్న గడుసుదనం మేళవించి చిన్నగా చిలిపిగా నవ్వింది రమ. మొట్టమొదట తనతో రమ మాట్లాడినా కాదు, తన్ను ప్రశ్నించిన ఆ ప్రశ్నకు కంగారు పడి మళ్ళీ క్షణంలో నిగ్రహించుకుని ఎవరు చెప్పారు? పెదాల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు.
నా అందం మీకు నచ్చలేదా? అతని ప్రశ్న వినిపించినట్లు అడిగింది రమ్మ. నీ అందం నచ్చకపోవడం ఏమిటి? ఎవరన్నా నవ్వగలరు. నువ్వు ఎంత అందంగా ఉంటావో చెప్పనా? విరిసిన గులాబీల సంచారుణ కాంతులలో తెలిమబ్బుల పశ్చిమాకాశం ఎంత సౌందర్యంగా, మనసు పరవశింపచేసేదిగా ఉంటుందో అంత అందంగా ఉంటావు. సిగ్గుపడింది రమ అతను అలా ఆమెను చూస్తూ వర్ణిస్తుంటే. 2 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా దొర్లాయి. శుక్లపక్ష సప్తమి చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్నాడు. చీకటిని చీలుస్తూ పరుచుకుంటుంది వెన్నెల. రమ వాచ్ చూసుకుంటూ, నాతో ఏమో మాట్లాడాలన్నారు అంది నెమ్మదిగా. ఆ అదే, ఈ ఊరు నీకు నచ్చింది కదూ అన్నాడు తడబాటుగా శ్రీనివాసరావు. ఒకరోజైతే పర్వాలేదు, బాగుంటుంది. ఈ పల్లె పరిసరాలు కాస్త లైఫ్కి రిలీఫ్ ఇచ్చినట్లుంటుంది. 2 క్షణాల మౌనం తర్వాత మెల్లగా ఆమె ముంగురులు సవరిస్తూ, ఒక్కరోజు కాదు, ఎప్పుడు ఈ ఊళ్ళోనే కమ్మని పెరుగన్నం తింటూ, తీయని నీరు తాగుతూ, ఈ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఇక్కడే ఉండిపోవాలి అనిపించడం లేదు రమా అన్నాడు శ్రీనివాసరావు. అయ్య బాబోయ్, నేను పుట్టిన దగ్గర నుంచి సిటీలోనే పెరిగాను. ఆ జీవితానికి అలవాటు పడిపోయాను. ఎప్పుడైనా ఎక్స్కర్షన్లా వస్తానులేండి మీ ఊరు. మీ ఊరా? ఐఎమ్ సారీ, మన ఊరు. చిన్న శబ్దమయ్యేలా నవ్వింది రమ. అతను బరువుగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు. పొద్దుపోయింది, మరి వెళ్ళనా? నాకేమో ఈ ఇంట్లో వ్యవసాయం చేస్తూ ఉండిపోవాలనుంది అన్నాడు శ్రీనివాసరావు స్వాగతంలో. ఓ ఎస్, అలాగే ఉండిపోండి. మరి మరి నేనేం చేస్తానన్నా? నేను ఆ ఊళ్ళోనే ఉంటాను, జాబ్ చేయాలిగా. అదే, ఎందుకు చేయాలని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. నవ్వింది రమ. ఎందుకేమిటి? డబ్బు కోసం, చదివిన చదువు వినియోగించుకోవడం కోసం. ఇంకా ఇంకా తన్ను తాను ఏదో ఆవేశం నుంచి అణుచుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. స్వతంత్రంగా బ్రతకాలని మరోలా ఫీల్ అవరనుకుంటాను నెమ్మదిగా అంది రమాదేవి. పొరపాటైంది గొణిగినట్లన్నాడు శ్రీనివాసరావు. ఏమిటి ఏమిటి పొరపాటైంది? కలవరపాటుగా ధ్వనించింది ఆమె గొంతు. క్షణంసేపు ఆమె వైపు చూసి, ఉద్యోగం లేకపోతే, డబ్బు సంపాదించకపోతే నీకు స్వతంత్రం లేదా రమా? నా డబ్బు, నా ఈ ఆస్తి మీది కాదా? నేను నీవాణ్ణి కానా? అన్నం బట్ట ఇచ్చి నిన్ను పోషించలేని అసమర్థుణ్ణి, దరిద్రుణ్ణి కాదుగా నేను. నేనుండగా నీకు ఉద్యోగం, ఆ శ్రమ ఎందుకు రమా అన్నాడతను. థ్యాంక్స్. తృప్తిగా అతని వైపు చూసిందామె. ఉద్యోగం రిజైన్ చేస్తావా? ఆమె 2 చేతులు నొక్కి పట్టుకున్నాడు శ్రీనివాసరావు. ఇప్పుడేమిటి తొందర? ఏదోలా చేయొచ్చు. మీకు ఆ ఊళ్ళో ఏదైనా పోస్ట్ దొరుకుతుంది ట్రై చేస్తే. మృదువుగా అతని చేతుల్లోని తన చేతులు తీసుకుంటూ అంది రమ్మ. నేను ఉద్యోగం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేయాలనుకున్న శ్రీనివాసరావు ఎందుకో అలా చెప్పకుండా చిరునవ్వుతో, అలానేలే, ఇప్పుడేమిటి తొందర, ఏదోలా చేయొచ్చు అంటూ లేచి నిల్చున్నాడు. సంతోషంగా అతని వైపు చూసింది రమ్మ. తెలతెల వారుతుంది. మత్తుగా వత్తిగిల్లాడు శ్రీనివాసరావు. చెదిరిన జుట్టు, నలిగిన చీర, కంగారుగా లేచి నిల్చుని వాచ్ కోసం టేబుల్ వైపు నడవబోయింది రమ. చప్పున ఆమె చెయ్యి పట్టుకుంటూ, వెళ్ళిపోకు రమా, కనీసం ఒక్కరోజన్నా సెలవు పెట్టు. మా పొలాలు, తోట హాయిగా తిరుగుదాం అన్నాడు శ్రీనివాసరావు. పొలాలు, తోట కాదు, 1 నెల లీవు శాంక్షన్ చేయించుకొస్తాను. ఇద్దరం హాయిగా దక్షిణాది అంతా తిరిగేద్దాం. చిన్నగా నవ్వి అతని చెయ్యి విడిపించుకుంది రమ. వద్దొద్దు, ఉలికిపాటుగా అన్నాడు శ్రీనివాసరావు. ఏ, ఎందుకొద్దు? ఈ 1 నెల రోజులు తిరిగి రావాలంటే బోలెడంత డబ్బు కావాలి. 1 సంవత్సరం పోని, అలాగే వెళ్దాం. మరేమీ అనుకోవు కదూ? లాలనగా ఆమె చెయ్యి పట్టుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు. కావాలంటే డబ్బు లేదా ఏమిటి? పోన్లేండి. చెయ్యి దురుసుగా లాక్కుంది రమ. ఎలా ఉంటుంది రమా డబ్బు? నేనింకా సెటిల్ కాలేదు. నాన్న రిటైర్ అయ్యాడు. ప్రావిడెంట్ ఫండ్ వచ్చాక. ఎందుకొచ్చిన కబుర్లండి? మేమిచ్చిన 7,000 ఏమయ్యాయి? 1,000 రూపాయలు సరదాగా ఖర్చు చేయలేరు? 7,000 కట్నం ఇచ్చారా? మీ దగ్గర 7,000 రూపాయలు తీసుకున్నారా నాన్న? నిజమా రమా? లేచి కూర్చుంటూ అన్నాడు శ్రీనివాసరావు. ఓహ్, ఏం తమాషాగా మాట్లాడతారు. 2 ఎకరాల పొలమేగా ఉన్నది. అది అమ్మాయి పేర రాస్తానని బామ్మ బ్రతిమలాడింది మీ నాన్నని. అది కాదు, క్యాష్ కావాలన్నారటగా. ఎవరు? అరిచినట్లన్నాడు శ్రీనివాసరావు. మీరు.
నేనా? తెల్లబోయి హతాశుడైపోయాడు శ్రీనివాసరావు. అతనేదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. రమ గబగబా అవతలకు వెళ్ళిపోయింది. ఓ అరగంట తరువాత అందంగా తయారై వచ్చిన రమ, రేగిన జుట్టు, ఎరుపెక్కిన జ్యోతుల్లో ఉన్న కళ్ళు ఏదోలాగా ఉన్న శ్రీనివాసరావుని చూసి చలించి, మరుక్షణంలో ఎందుకని అలా ఉన్నారు? నా మీద కోపమా? అంది. రేగిన జుట్టు సవరించి అతని చెంపలు మృదువుగా స్పృశిస్తూ. "హుం, నీ మీదెందుకు కోపం? నువ్వేం చేశావు? 7,000 రూపాయలకి అమ్ముడుపోయాను. చచా, ఉండు, క్షణమాగు, వెళ్ళిపోదువు గాని. మీ డబ్బు మీ బామ్మ కట్నంగా ఇచ్చింది నాన్నగారి దగ్గర తీసుకుని ఇచ్చేస్తాను." అంటే? అంటే మీ ఉద్దేశమేమీ లేదు. నువ్విచ్చిన కట్నం నీకు పారేస్తాను. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోమ్మంటున్నాను. మీరు కట్నం తిరిగిచ్చినంత మాత్రాన మీ ఇంట్లో నుంచి పోయేదాన్ని కాదు, రోషంగా అందామె. ఆ మాట విన్న అతను నవ్వాడు చిన్నగా. అది కాదు రమా, కట్నం తీసుకోవద్దని నాన్నతో చెప్పాను. నిన్నే కాదు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఫోన్లేండి, మరేమీ గొడవలు పెట్టుకోకండి. అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవారి గాని ఎక్కడ వరకట్నం ఆపగలిగారు? ఏ పెళ్లి కొడుకు డబ్బు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు? ఆ పట్నంలో 4-5 వేలు ఖర్చయిపోయి ఉంటుంది. ప్లీజ్, ఏది నా వైపు చూడండి. మీరు మీ నాన్నగారు అనవసరంగా. అతని గడ్డం కింద చెయ్యి వేసింది. టైం అయిందేమో, వెళ్ళు. నువ్వేమీ చెప్పనక్కర్లేదు నాకు. ఆమె చెయ్యి చిరాగ్గా తోసేస్తూ అన్నాడు శ్రీనివాసరావు. చిన్నబోయిన వదనంతో ఒకసారి అతని వైపు చూసి వెనుదిరిగి వెళ్ళిపోయింది రమ. తను కోపంగా ఉన్నాడని, తన మనసు బాగోలేదని ఆ పూట రమ వెళ్ళదనుకున్నాడు. తనను బ్రతిమలాడి లాలిస్తుందనుకున్నాడు. ఆమె ఒక్క రాత్రి పరిచయంలో ఆమె వెళ్ళిపోతుంటే తను ఎలా సహించలేకపోతున్నాడో, ఆమె కోసం తన హృదయం ఎలా తప్పిస్తుందో, ఆమె కూడా తన కోసం, తనను సంతోషపెట్టడం కోసం ఉండిపోతుంది అనుకున్నాడు. కనీసం ఆమెతో రమ్మంటుందనుకున్నాడు. తన ఊహలన్నీ కళ్ళచేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న రమవైపు చూసిన శ్రీనివాసరావు మనసు మరి నిలవలేక గబగబా 4 అంగల్లో యువతలకొచ్చి రమ వెనుక నిల్చున్నాడు. ఉత్తరం రాస్తుండమ్మా అంటున్నాడు రంగనాథం. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మాయి అంటుంది జానకమ్మ. అలాగే మామయ్య. బహుశా ఈ నెలలో రాలేనేమో అత్తయ్య అంటూ ఒకసారి శ్రీనివాసరావు వైపు చూసి ముందుకు నడిచింది రమ. అమ్మాయి ఒక్కతే వెళుతుంది, స్టాండుకు వెళ్ళరాదబ్బాయి అన్నాడు రంగనాథం కొడుకును ఉద్దేశించి. పర్వాలేదు, వెళ్ళగలదు నాన్న. రమ వినేలా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. నేను వస్తాను పదమ్మా అంటూ రమ వెనక వెళ్ళాడు రంగనాథం. గృహప్రవేశం తర్వాత 4-5 దగ్గర బంధువులు, శ్రీనివాసరావు అక్కయ్య కామేశ్వరి 4 రోజుల్లో వరుసగా వెళ్ళిపోయారు. ఒక్క రాత్రి మాత్రమే అత్తవారింట గడిపి సెలవు లేదంటూ వెళ్ళిపోయిన రమ గురించి గుసగుసలాడుకున్నారు. తల్లి తండ్రి తాను మాత్రమే ఉన్నప్పుడు మీరిలా చేస్తారని అనుకోలేకపోయాను నాన్న, బాధగా అన్నాడు శ్రీనివాసరావు. ఏం చేశాన్రా బాబు, నవ్వబోతూ అన్నారు రంగనాథం. నన్ను మీరు అభిమానిస్తున్నారని, నా మాటకి గౌరవం ఇస్తారని, నన్ను ఈ కుటుంబంలో విలువన్న వ్యక్తిలా చూస్తున్నారని భ్రమించి మోసపోయాను. ఏమిటి బాబు మోసపోయింది? సూటిగా చెప్పు. కొంచెం కదిలి మళ్ళీ సరిగ్గా కూర్చుంటూ అన్నాడు రంగనాథం. 7,000కి నన్ను అమ్ముకున్నారు. పకపకా నవ్వాడు రంగనాథం. హోరి పిచ్చి సన్యాసి, అదా? అమ్మాయి అందమో చదువు చూసి 3,000 తగ్గించాను. అందరూ 10,000 ఇస్తామన్నారు. అమ్మడమేమిట్రా? కన్యాదానం చేసేటప్పుడు దక్షిణగా ఇచ్చే డబ్బునే మనం కట్నం అంటున్నాం, అంతే. ధరో దక్షిణో నాకు తెలియదు. తిరిగి ఆ 7,000 వాళ్ళకిచ్చేయండి. కరుకుగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు. బావుంది, నవ్వగలరు ఎవరన్నా. ఎక్కడుంది ఇప్పుడు? అమ్మాయికిచ్చిన బంగారము చీరలు 3,000 అయ్యాయి. మన ఖర్చులు 2,000. 5,000 పోను, మిగతా 2,000 ఏవో చిల్లర బాకీలు తీర్చాను. సరే, ఎలాగో అలా. భూములు అమ్మైనా సరే వాళ్ళ డబ్బు వాళ్లకు పారేయాలి. ఏరా, ఏమైనా అమ్మాయి నువ్వు అంటూ కొడుకు వైపు పరిశీలనగా చూశాడు రంగనాథం. అవన్నీ మీకు అనవసరం. డబ్బు జతపరచండి, వాళ్ళకిచ్చేసి వస్తాను. బాగుంది వరస. అప్పటి వరకు తండ్రి కొడుకు సంభాషణ మౌనంగా వింటున్న జానకమ్మ కొడుకు వైపు ఉదాసీనంగా చూసింది. వరస బాగుండక ఎలా ఉంటుందమ్మా? ఈయనకెన్నిసార్లు చెప్పాను కట్నం తీసుకోవద్దని? లోకలాంఛనం కాదంటే తప్పుతుందిరా బాబు. అయినా ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందేమిట్రా? బుగ్గలు నొక్కుంటూ తన కొడుకేనా కాదా అన్నట్లు అతని వైపు చూసింది జానకమ్మ. నాకెవ్వరూ ఏమీ చెప్పరు, చెప్పినా వినను.
ఆ డబ్బు ఆ అమ్మాయికి ఇచ్చేయాలంతే. ఏదో అనబోతున్న రంగనాథంకి సౌమ్య చేసి ఏమీ అనొద్దన్నట్టు అంది జానకమ్మ. మర్నాడే ఏదో పని మీద వెళ్ళాడు పట్నం రంగనాథం. రమ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది శ్రీనివాసరావుకి. ఆ ఉత్తరం అతనికేమీ తృప్తినివ్వలేదు సరిగదా, ఏదో ఉద్రిక్తతను రేకెత్తించింది. తను కాలేజీ ప్రిన్సిపాల్ని కన్సల్ట్ చేసిందట. తప్పక త్వరలో హెల్ప్ చేస్తానని అన్నారట. వేధవ రికమెండేషను. భారీ రికమెండేషన్ మీద తనకి ఉద్యోగం. చచ్చా గొణిగాడు. పచార్లు చేశాడు. జుట్టు పీక్కున్నాడు. క్రమంగా అతని కనుగోవలు ఎరుపెక్కాయి. కసిగా ఉత్తరం చించి పారేశాడు. అబ్బాయి, రేపు సప్తమి ఆదివారం, ప్రయాణానికి భేషుగ్గా ఉంది అన్నాడు రంగనాథం కళ్ళజోడు సరిచేసుకుంటూ, పంచాంగం చేత్తో పట్టుకుని. డబ్బు జతపరిచారా అడిగాడు శ్రీనివాసరావు. శ్రీను, అన్నీ నువ్వన్నట్టు జరగాలనే స్వభావం మార్చుకుని కాస్త సర్దుకుపోవాలి. వారం రోజులై తంటాలు పడి తెచ్చాను. సరే ఇచ్చేయి. ఆ అమ్మాయి డబ్బు నీది కాదా, నీ డబ్బు నాది కాదా అంటూ నవ్వి, వ్యవసాయం అని అమ్మతో అన్నావట. 5 సంవత్సరాలై పంటలు పోతున్నాయని రైతులు అఘోరిస్తుంటే మనం కొత్తగా వ్యవసాయం ఏం చేస్తాం? భాగానికి ఇచ్చేస్తే ప్రాణం స్థిమితంగా ఉంటుంది. నీకు రాసే ఉంటుంది. ప్రిన్సిపల్ గారిని కలిసి నేను ఉద్యోగం చేస్తే తను మానేస్తుందనే నమ్మకం నాకు లేదు నాన్న. తండ్రి మాట పూర్తి కాకుండానే అన్నాడు విసుగ్గా శ్రీనివాసరావు. పోన్లేరా, ఎందరు ఆడపిల్లలు ఉద్యోగం చేయడం లేదు ఇప్పుడు. పోనీ నీకు ఇష్టం లేదన్నావు, నెమ్మది మీద మాన్పించేద్దాం. అన్నిటికీ మొండిగా నీ మాటే చెల్లాలని పట్టుదల ప్రదర్శించకుండా ఇష్టప్రకారం జరగని అంటూ నీ ఇష్టప్రకారం జరిగించుకోవాలి తెలివిగలవాడివైతే. ఆ డబ్బిస్తాను, ఇచ్చేయి. ఆ అమ్మాయి నువ్వు మాట్లాడుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఏదో అర్జెంటు పనున్నట్లు వీధిలోకి వెళ్ళిపోయాడు రంగనాథం. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటే ఆదాయం బాగుంటుందని, తాను భర్త కూడా వారి దగ్గరే ఉండొచ్చని ఎన్నో రకాల హితబోధలు శ్రీనివాసరావు విన్నా వినకపోయినా చెప్పుకుపోయింది జానకమ్మ. ప్రకృతిలో సంధ్య చీకట్లు అలుముకున్నాయి. స్విచ్ వేసి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటున్న రమ వీధి తలుపు తట్టిన చప్పుడైతే ఎవరు అని ప్రశ్నించింది. తలుపుతి. శ్రీనివాసరావు గొంతు. తలుపు తెరిచి చిరునవ్వుతో అతని చేతిలోని బ్యాగ్ అందుకుంటూ, రండి అనుకుంటున్నాను, ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తారా అని అంది రమ. అతనేమీ జవాబు చెప్పలేదు. మౌనంగా ఆమె వెనుక లోపలికొచ్చాడు. కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ ఈజీ చైర్ వాల్చింది రమ. డబ్బు మొహాన విసిరికొట్టి ఉద్యోగం రిజైన్ చేసి నేను చెప్పినట్టు వింటుంటేనే నీకు నాకు సంబంధం ఉంటుంది, లేకపోతే లేదు అని ఖచ్చితంగా చెప్పాలని వచ్చిన శ్రీనివాసరావు ఎందుకు అంత ఆప్యాయతగా ఆమె మాట్లాడుతుంటే సభ్యత కాదనుకున్నాడో ఏమో. ఈజీ చైర్లో కూర్చుంటూ బ్యాగ్గిలా అయ్యి అన్నాడు. నే తీస్తాను లుంగీ టవలు అంటూ బ్యాగు తెరవబోయిన ఆమెను వారిస్తున్నట్లు చెయ్యి ఊపి ఆమె చేతిలో బ్యాగు తీసుకున్నాడు శ్రీనివాసరావు. 5 నిమిషాల్లో కాఫీ గ్లాస్తో వచ్చిన రమ కాఫీ తాగు బట్టలు మార్చుకోండి అంది. బ్యాగులోంచి ఒక బరువైన కవరు ఆమె చేతికిస్తూ, ఇదిగో మీరు మా నాన్నకిచ్చిన 7,000 లెక్కపెట్టు అన్నాడు. ఎందుకో ఆమె వదనంలో, కళ్ళల్లో, పెదవుల్లో కొంటిగా హాసరేఖలు కదులుతున్నాయి. ఆమె వైపు చూస్తున్న అతనికి ఉడుకుమోత్తనం వచ్చింది. మీరు కాఫీ తీసుకోండి అంటూ ఎదురుబల్ల మీద కాఫీ పెట్టి నవ్వును దాచే పెదవులు వింతగా కదులుతుంటే గబగబా లెక్కపెట్టి ఆ ఉన్నాయి అంటూ తలెత్తి చూసిన ఆమె కాఫీ తీసుకోలేదే అంది, కొంచెం బెదురుగా అతని వైపు చూస్తూ. అవసరం లేదు. మరి వెళ్తాను. లేచి నిల్చున్నాడు శ్రీనివాసరావు. అదేమిటి, వెళ్ళడమేమిటి? కేవలం డబ్బివ్వాలనే వచ్చారా? అతని చెయ్యి పట్టుకుంది రమ. అవును. అతని గొంతు దృఢంగా ధ్వనించింది. ఎందుకండి ఈ అర్థం లేని కోపం? నేను కట్నమిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటున్నానా? ఎందుకని? నేను ఏం తప్పు చేశానని? పెళ్లి రోజు మిమ్మల్ని పెళ్లిపేటల మీద కూర్చున్నప్పటి నుంచి పరిశీలిస్తున్నాను. ఏదో బాధపడిపోతున్నారు. కనీసం 4 మాటలన్నా మాట్లాడకుండా వెళ్తాను అని లేస్తే నేను ఏమనుకోవాలి? ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. గొంతు పూడిపోయింది. 4 కాదు, ఎన్నో మాట్లాడాలని, నీ అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకున్నది పెళ్లికి ముందు. ఇప్పుడు మాట్లాడి లాభం లేదు, అనుభవించాల్సిందే. బాధగా నిట్టూర్చి, అబ్బా ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదండి. కనీసం కట్నం తీసుకున్నారని, కాదు, అలా మీతో చెప్పకుండా ఉండాల్సింది. పోనీ పెళ్లికి ముందే మాట్లాడకపోయారా? అయినా ఇప్పుడేమైందని? ఏమీ కాలేదు. మరి వెళ్తాను, బస్సు మిస్ అయిపోతుంది లేట్ అయితే. అతని చెయ్యి వదలకుండానే అంది రమ. ప్లీజ్, దయచేసి ఆగండి. మనిద్దరి మధ్య పరిచయం, అనుబంధం ఏదైనా ఒక్కరోజు అయింది. నేను ఇవాళ మీ మాట ప్రకారం
అక్కడ ఉండలేదని కోపం కావచ్చు. కానీ ఉద్యోగంలో ప్రవేశిస్తే గాని ఆ సాధక బాధకాలు తెలియవు అని ఆమె తనను దెప్పుతున్నట్లు అనిపించింది. ఉద్యోగం చేయకపోయినంత మాత్రాన రూల్స్ తెలియవనుకోకు, చెయ్యొదులు వెళ్ళని. విసురుగా ఆమె చెయ్యి విడిపించుకున్నాడు శ్రీనివాసరావు. మీరెవరికైనా మనసిచ్చారా? మీరెవరినో పెళ్లి చేసుకుంటాను అనంటే మీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారా? నేనేమి అనుకోను, నిజం చెప్పండి అంది రమ గొంతు వణుకుతుంటే. రమ తెల్లబోయి చూశాడతను ఆమె వైపు. అవును, అయి ఉంటుంది. దురదృష్టవంతురాల్ని తలవాల్చి నిల్చుందామె. చచా, అలాంటిదేమీ కాదురమ్మా. ఎందుకలా కాదని డబ్బాయిస్తారు? ముమ్మాటికి నిజం. మీ వాళ్ళు బలవంతాన చేశారు. నేనంటే మీకు ఇష్టం లేదు, అందుకనే అదోలా ఉంటున్నారు. నేను ఆ మాత్రం గ్రహించగలను. ఆమె తనను బ్రతిమలాడాలి అనుకుంటూ బెట్టు చేస్తున్న శ్రీనివాసరావు అందమైన ఆమె వదనం చిన్నబోయి కళ్ళు చెమ్మగిల్లి ఉండడం గమనించి కరిగిపోయాడు. ఇదేమిటి? ఆమె అన్నట్టు ఇద్దరి మధ్య పరిచయం ఏపాటిది? భార్యాభర్తలమయ్యామనే అభిప్రాయం తప్ప తనేం చేసింది? ఆమెను ఎందుకిలా అర్థం లేకుండా విసిగించి బాధించాలి అని అనుకున్న క్షణంలో ఆమెను దగ్గరకు తీసుకుంటూ, అటువంటి అపార్థాలకి మన మనసులో చోటియ్యకూడదురమ్మా. ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ మనసివ్వలేదు. నా మనసు నువ్వే తీసుకోవాలి. అలా నువ్వలా ఫీల్ అవుతుంటే నాకేదో బాధగా ఉంది. ఏది, నా వైపు చూడు. ఒకరిపై ఒకరం పూర్తి విశ్వాసంతో కాపురం చేయాలి రమా అన్నాడు లాలింపుగా. అతని భుజంపై చెయ్యి వేసి అతని వదనంలోకి చూస్తూ, వెళ్ళిపోతానంటున్నారు? వెళ్ళి ఆ ఊర్లో ఏం చేయాలని? చెరొక చోట బ్రతకాలనా పెళ్లి చేసుకున్నది? ఎండన ఎండి వానకు తడిసి ఒట్టి మోటు మనిషిలా మీరు వ్యవసాయం చేయించగలరా? ఆ తర్వాత విషయాలన్నీ బట్టలు మార్చండి. ఇదిగో కాఫీ. సుతారంగా కాఫీ గ్లాస్ తీసి అతని నోటి దగ్గర పెట్టింది రమ. ఎంత వారుగాని వేదాంతులైన గాని రేడియో రికార్డు కాబోలు వినిపిస్తుంది పక్కింట్లోంచి పాట. కాఫీ తాగి బట్టలు మార్చి బాత్రూం వైపు నడిచాడు శ్రీనివాసరావు. రమ ఎంత తీయగా ఆప్యాయతగా మాట్లాడుతుంది. మనసొకటి మాటొకటి అవుతుందా? ఏమైనా తన ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసి బ్రతికే గర్విష్టిగా ఊహిస్తున్నది? నొచ్చుకున్నాడు శ్రీనివాసరావు. మీ బామ్మ నీ దగ్గర లేరా? భోజనం చేస్తూ అడిగాడు శ్రీనివాసరావు. మా ఊర్లో సొంతిల్లుందిగా, అంతా అద్దెకిచ్చి ఓ గదిలో తనుంటుంది. వచ్చి వెళ్తూ ఉంటుందిలేండి పొడిగా సమాధానం చెప్పింది రమ. చురుగ్గా వంటింటి పని ముగించి ఆఫీసుకు తయారై వెళ్లే రమ వైపు పరవశంగా తను ఎంతో అదృష్టవంతుని అన్న గర్వం హృదయంలో చోటు చేసుకోగా చూశాడు శ్రీనివాసరావు. తృప్తిగా నిట్టూర్చి ధైర్యంగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఆమె ఆఫీస్ నుంచి రాగానే షికారు, సినిమా హాయిగా 4 రోజులు దొర్లిపోయాయి. ఒక్కసారి ప్రిన్సిపల్ గారిని కలుద్దాం, వస్తారా? నెమ్మదిగా అడిగింది రమ. చప్పున కనుబొమ్మలు ముడిపడ్డాయి శ్రీనివాసరావుకి. ఈ ఊర్లో చెయ్యాలని లేదు అన్నాడు టక్కున. మరో ఊళ్ళో మనను పిలిచిస్తారా చెప్పండి? అసలు ఉద్యోగం దొరకడమే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఈ రోజుల్లో. అసలు ఉద్యోగమే చేయనన్నారు ఒకప్పుడు. ఈ 4 రోజులు మీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు, నేను పరిస్థిస్తుంటే ఫీల్ అయ్యేవారు. పోనీ నా డబ్బు కాకపోయినా నాన్నగారినన్నా అడగందే డబ్బెలా వస్తుంది? మీ కాళ్ల మీద మీరు నిల్చుని ఎవరినన్నా ఎదిరించొచ్చు. నా కాళ్ల మీద నేను నిలబడి బతకగలిగినంత మాత్రాన నాన్నను ఎదిరించాలి అని ఉందా? ఆహా కాదు, మీకు ఊరికినే ఉంటే బోరుగా ఉండదు. ప్లీజ్ రండి వెళదాం, ట్రై చేద్దాం, తర్వాత అది అదృష్టం. అనునయంగా చెబుతున్న రమ్మ మాట కాదనలేక ఆమె వెనక వెళ్ళాడు శ్రీనివాసరావు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.